హలో అండి. సండే స్పెషల్ కోడిగుడ్ల కూర కట్టెల పొయ్యి మీద ఎలా చేయాలో సింపుల్‌గా చూపిచ్చేస్తాను, వచ్చేసేయండి. ముందుగా అయితే గుండి పెట్టి దాంట్లోకి అయితే 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని, దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును అయితే వేసేసాను. వేసుకున్న తర్వాత వాటిని మంచిగా అటు ఇటుగా కలుపుకోవాలండి. దాంట్లోకి మళ్ళీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, దాని తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత మంచిగా అటు ఇటుగా కలుపుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసుకుంటున్నాను. దీని తర్వాత మళ్ళీ కట్ చేసిన టమాటాలని వేసేసి అలా కాసేపు వదిలేయాలండి కలిపేసుకొని. ఎందుకంటే మంచిగా మగ్గుతాయి. ఆ మగ్గినంత వరకు ఏం చేస్తాము, ఉడకబెట్టిన కోడిగుడ్ల పొచ్చు అయితే తీసేద్దాము. ఉడకబెట్టిన కోడిగుడ్లు అయితే మనం చూస్తున్నారు కదా, ఉడకబెట్టిన కోడిగుడ్లని పొట్టు అయితే తీసేసి మనం రెడీగా ఉంచుకోవాలి. అంతలోపు మళ్ళీ ఒకసారి టమాటాని కలిపేసుకుందాము. ఎలా ఉందండి, మంచిగా ఉడికిపోయింది కదా. దీంట్లోకి అయితే మనం ఇప్పుడు కారం అయితే వేయలేదు కదండి. ఫస్ట్ కారం వేస్తే సరిగ్గా ఉడకదు. మంచిగా మగ్గిన తర్వాత కారం వేస్తే చాలా బాగా ఉడికిపోతుందండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీంట్లోకి మనం పొట్టు తీసిన కోడిగుడ్లకైతే అటు ఇటుగా ఒక కాటు పెట్టేసుకొని చాకుతోని అన్ని కోడిగుడ్లను వేసేసుకొని అటు ఇటుగా కలిపేసుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలండి. కోడిగుడ్లను అయితే అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అటు ఇటు కలిపి ఒక్కసారి మూత పెట్టేసుకుందామండి. దీంట్లోకి అయితే మళ్ళీ చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. కొంచెము మొత్తానికైతే కోడిగుడ్ల కూర రెడీ అయిపోయింది. సింపుల్‌గా లాస్ట్‌లో కొంచెం మసాలా వేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. అన్నంలో అయితే తింటే చాలా బాగుంటుంది. ఏమంటారండి? చాలా బాగుంది కదా. చూడడానికి కలర్ఫుల్‌గా కట్టెల పొయ్యి మీద కోడిగుడ్ల కూర సూపర్‌గా ఉంది. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.